వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి. శివరాత్రి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ శివయ్య ఆరాధనతో పాటుగా జాగరణ చేస్తాం. అయితే ప్రత్యేకించి ముందు రోజు నుంచే కొన్ని మనం సిద్ధం కావాలని చెబుతారు. ఎలా మనం ముందు రోజు నుంచి సిద్ధం కావాలి, అలాగే శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి, ఎటువంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయాలి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. అలాగే ప్రత్యేకంగా అసలు శివయ్యకి ఏం నైవేద్యం పెట్టాలి, ఎందుకంటే ఉపవాసం ఉంటారు చాలా మంది, ప్రత్యేకించి పళ్ళు మాత్రమే తీసుకుంటారు. అసలు అయింది మరి శివయ్యకి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలో కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మహాశివరాత్రి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాము, ఇక రానే వచ్చేసింది మాఘమాసంలో చివరిగా. అయితే గురువుగారు 26వ తారీఖున శివరాత్రి ఉంది, మరి 25వ తారీఖు నుంచి కూడా కొన్ని మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ముందుగా అని అంటారు. మీరు ఎప్పుడు ఏదైనా సరే ముందుగా చెప్తూ ఉంటారు కదా, మరి ఏ విధంగా మేము సిద్ధం కావాలో తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అని అంటుంటాం. అవును. అంటే ప్రతి మాసములో చతుర్దశి, బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రోజున మాస శివరాత్రి చెప్పుకుంటే, మాఘమాసంలో లింగోద్భవ రూపంలో వెలిసినటువంటి రోజు కాబట్టి ఇది మహాశివరాత్రి సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం. మహాశివరాత్రి రోజున ఎటువంటి మానవుడికైనా సంకల్పములు ఏవున్నా కానీ శివయ్యని ఆరాధన చేయడం వల్ల ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఎందుకనంటే శివాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు. ఈ కార్యక్రమం మనం చేయాలన్నా ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని విని అందులో ఉన్నటువంటి మంచి విషయాన్ని తెలుసుకొని ఆచరించడం ద్వారా మంచి జరగాలని రాసిపెట్టి ఉంటేనే ఈ కార్యక్రమం మొత్తము కూడా వీక్షిస్తారు ప్రేక్షకులు. ఎందుకంటే ఇందులో మనం చెప్పుకోబోయేటువంటి సామాన్యమైన విషయాలు కాదమ్మా, చాలా గుప్తమైనటువంటి విషయాలు. అసలు పరమేశ్వరునికి భోలాశంకరుడు ఏదిచ్చినా తీసుకుంటాడు. కానీ విశేషించి మహాశివరాత్రి రోజున ఏ విధంగా పూజ చేయాలి, వ్రత విధానాన్ని ఎలా ఆచరించాలి, ఏ నైవేద్యాలు పరమేశ్వరునికి ప్రీతికరంగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున సమర్పించాలనేటువంటిది మనకు పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది. కాబట్టి మిగతా రోజుల్లో మనం ఏ విధంగా అభిషేకం చేసుకొని ఏ నైవేద్యం పెట్టినా స్వీకరించినా, ఇప్పుడు మాత్రము ఈ మహాశివరాత్రి రోజున మాత్రం శాస్త్ర ప్రకారము అందరూ చేసుకోగలిగేటువంటి విధానమే, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధానమే మనం చెప్పబోతున్నాం. కాబట్టి ముందు రోజుగా 26వ తారీఖు రోజున మనకు మహాశివరాత్రి కదా, 25వ తారీఖు రోజున మంగళవారం రోజున ఆ రోజు ప్రదోషకాల సమయం నుంచి వ్రత విధానము ప్రారంభమవుతుంది. కాబట్టి అనగా 25వ తారీఖు సూర్యాస్తమయం అయిపోయిన దారభ్యత ఆ రోజున రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి, భోజనం తీసుకోకూడదు. ఆ రోజు నుంచి శివరాత్రి తెల్లవారి వ్రత నియమాన్ని విడిచిపెట్టి భోజనం చేసే రోజు వరకు కూడా, అంటే 25, 26, 27వ తారీఖు ఈ 3 రోజులు కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము అన్ని నిషేధము. క్షవరము కూడా కటింగ్ చేసుకుంటారు, గడ్డం తీసుకుంటారు, ఇవన్నీ కూడా నిషేధం అమ్మ. ఇది విధానం. తర్వాత నేలపైనే పరుండాలి, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇక 3 గంటలు 4 గంటల కల్లా నిద్ర లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శివరాత్రి రోజున 26వ తారీఖు ఇంట్లో శివచిత్ర పరివారానికి కానీ లేదా శివలింగం దగ్గర కానీ చక్కగా పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకొని మొట్టమొదలు ఆవు నేతితో దీపారాధన బ్రహ్మముహూర్త కాలంలో చేసి శివ అష్టోత్తరము కానీ శివ సహస్రనామం పారాయణం కానీ చేయాలి. చేసిన తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి 11 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది చేయాలి. తదనంతరం ఇంట్లో ఉన్నటువంటి ఇంటినంతా కూడాను శుభ్రపరచుకోవాలి. ఆ రోజున పరుచుకోవచ్చు. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని తదనంతరం ఒక బకెట్ నీటిలో, మంచి నీటిలో గళ్ళ ఉప్పు, తర్వాత గోపంచకము, తర్వాత పసుపు, తర్వాత ఈ సుగంధ ద్రవ్యం ఏదైనా కానీ వేయవచ్చు. తదనంతరం ఆ యొక్క నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలమ్మా. శుభ్రపరచుకున్న తర్వాత గంగాజలం కూడా వేసి శుభ్రపరచుకోవచ్చు. ఇక
ఆ శుభ్రపరచుకున్న దారభ్యత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా శివన్ నామస్మరణ, శివాయ నమః శివాయ నమః అనుకుంటూ శివనామస్మరణ చేసుకోవాలి. ఇక వీలైతే పండ్లు, పాలు, ఇతరతర పదార్థాలు తీసుకొని ఉండవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే రాత్రి జాగరణ చేయాలి కాబట్టి మధ్యాహ్నం నిద్రపోతే మేలుకుంటాం కదా అని చెప్పి మధ్యాహ్నం నిద్రపోతారు. పనికిరాదమ్మ. మధ్యాహ్నం నిద్రపోతే వ్రత నియమం పోతుంది. తర్వాత సూర్యాస్తమయం కాబట్టి సూర్యాస్తమయం కంటే ముందే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని అసలు ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి సమయం సూర్యాస్తమయం నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం అంతా సాధారణంగా దీపారాధన చేసుకొని శివనామస్మరణ చేసుకోవచ్చు. ఆ శివునికి అభిషేకం చేసేటువంటివి సమయాలు 4 యామములు, 4 సమయాలు అని చెప్పబడి ఉంది మనకు శాస్త్రం ప్రకారం. అవన్నీ కాబట్టి చక్కగా ఆ రోజున సూర్యాస్తమయం కంటే కాలకృత్యాదులను తీర్చుకొని మొట్టమొదలు శివాలయానికి చేరుకోవాలి. శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, చాలా మంది కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కోద్దమ్మా. అలాగే ఆ ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి మొట్టమొదలు నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి, ఈ రోజు శివరాత్రి కాబట్టి నేను శివానుగ్రహం కోసం, నాకేమి అన్ని కోరికలు ఆ భగవంతునికి తెలుసు, ఏం కావాలో ఆ శివయ్యకి తెలుసు, నాకు అది సంప్రాప్తమైతే చాలు, శివానుగ్రహం కోసం నేను చక్కగా శివాభిషేకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ నందీశ్వరునికి శివానుగ్రహం నాకు కలిగేలా ప్రసాదించమని చెప్పవయ్యా అని చెప్పి నందీశ్వరునికి అనుజ్ఞ తీసుకొని శివుణ్ణి దర్శించి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత 4 యామములు అన్నాను కదమ్మా. ఈ యొక్క 4 యామములో 4 రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకము చేయాలి. నైవేద్యము కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా మంది అందరి ఇళ్లలో చేసుకోగలిగేటువంటివేనమ్మా. అయితే ఆ రోజున శివునికి అభిషేకం చేయడానికి ఈ యొక్క కలియుగంలో చాలా ప్రశస్తమైనటువంటిది పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం. కాబట్టి ఆ పుట్టమన్ను తెచ్చుకొస్తాం కదమ్మా. ఆ పుట్టమన్నులో అష్టగంధములు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము, జొవ్వాది, అగరు, అలాగే ఇటువంటి ద్రవ్యములు, తర్వాత పాదరసము, పసుపు, కుంకుమ. పాదరసం ఒక 2 గ్రాములు 5 గ్రాములు వేస్తే చాలు. ఇవన్నీ ఆ పుట్టమన్నులో వేసి చక్కగా గంధము కూడా, చందనం, ఇవన్నీ వేసి ఆవు పాలతో కలిపి చక్కగా శివలింగ ప్రమాణాన్ని చేసుకోవాలి. ఎవరి శక్తి అనుసారం ఇంతైనా చేసుకోవచ్చు, అంగుష్ట మాత్రమైనా చేసుకోవచ్చు, మన శక్తికి మేర. తదనంతరం ఆ యొక్క శివలింగానికి చక్కగా ఆవు నేతితో అద్దాలి. ఎందుకంటే అభిషేకం చేసేటప్పుడు శివలింగం తడవకూడదు కాబట్టి, అంటే కరిగిపోకూడదు పుట్టమన్ను కాబట్టి. ఆ విధంగా చేసి 6:30 కల్లా 4 యామములు అన్నా చెప్పాను కదమ్మా. మీరు 6 గంటలకల్లా శివాలయ దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. ఇవన్నీ ఆ రోజున సమకూర్చుకోవచ్చు. ముందుగా ఆ మధ్య పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి చక్కగా శివనామస్మరణతో ఆ శివలింగాన్ని తయారు చేసుకోవాలి. ఈ 4 యామములు అనేటువంటివి మీకు తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే శివపురాంతర్గతంగా తీసుకొని వచ్చానమ్మా. చక్కగా అందరికీ అందుబాటులో మొదటి యామము అనేటువంటిది 6:30 గంటల నుంచి 9 గంటల వరకు సమయం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి యామములో మొట్టమొదలు ఆవు పాలతో అభిషేకము చేయాలి. చేసి తామర పుష్పాలతో అర్చన చేయాలి. శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం ఆవు పాలతో మాత్రమే చేయాలి. చేసి తామర పుష్పాలు లభిస్తే తామర పుష్పాలతో అర్చన చేయాలి. పెసరపప్పు, బియ్యము కలిపినటువంటి, అంటే చిన్న పాత్రలో అన్నము, అందులో కొంత పెసరపప్పు వేసి పులగంలాగా చేయాలమ్మా. చేసి ఆ యొక్క 6:30 నుంచి 9 గంటల లోపల నైవేద్యం పెట్టాలి. ఇది ఇంట్లో చేసుకోగలిగేది. ఇది మొదటి యామం. 9 to 9:30 బ్రేక్. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల వరకు 2వ కాల సమయ పూజ. కాబట్టి ఈ 2వ కాల సమయ పూజలో పెరుగుతో అభిషేకం చేయాలి. పెరుగుతో అభిషేకం చేసి తులసీ దళములతో అర్చన చేయాలి. అసలు ఈశ్వరునికి తులసీ దళంతో పూజ చేయకూడదు, కానీ శివరాత్రి రోజున మాత్రం తులసీ దళములతో అర్చన చేయాలి. చేసి పాయసం, బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇది ఈ విధంగా చేయాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో 26వ తారీఖు రోజున శివరాత్రి కాబట్టి, మరియు 28వ తారీఖు రోజున అమావాస్య కూడా ఉన్నది కాబట్టి, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాష్ట్రాల వారికి ఉంది కావున
శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకు చేయించడం జరుగుతుంది. శివరాత్రి రోజున కాశీ క్షేత్రంలో రుద్రపారాయణాలు, అభిషేకాలు కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మీ యొక్క సంకల్పం వచ్చే శివరాత్రిలోగా ఈశ్వరానుగ్రహం వల్ల నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 2 యామాలు 2 కాములు పూజ అయిపోయాయి కదమ్మా. 9:30 నుంచి 12 గంటల వరకు, మళ్ళీ 12 to 12:30గా బ్రేక్, మళ్ళీ 12:30 నుంచి 3 గంటల వరకు మనకు 3వ యామం అనేటువంటిది పూజ. ఈ 3వ కాలములో ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. చేసి బిల్వ దళాలతో అర్చన, ఏక బిల్వం కావచ్చు లేదా మారేడు పత్రైన కావచ్చు. బిల్వ దళాలతో అర్చన చేసి నువ్వుల పొడితో చేసినటువంటి నువ్వుల పులగం అంటారు కదమ్మా, అది నైవేద్యంగా పెట్టాలి. నువ్వులన్నం అది ఎంతో సేపట్లో కాదు కదమ్మా. చేసిన తర్వాత 3 గంటలకి అయిపోతుంది కదా. 3 to 3:30 బ్రేక్, మళ్ళీ 3:30 నుంచి ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకు. ఈ 6 గంటల వరకు తేనెతో అభిషేకము చేసి దొరికితే నల్ల కలవ పుష్పాలు దొరుకుతాయమ్మా. ఎక్కడైనా దొరుకుతాయమ్మా, మనకు దొరుకుతాయి. మనం ముందుగా తెచ్చి పెట్టుకోవాలి. అందుకనే 2-3 రోజుల ముందర కార్యక్రమం చేస్తున్నాం కదా, తెచ్చుకోవాలి. నల్ల కలవులు దొరకకపోతే నీలి రంగు చామంతి, నల్ల కలవులు అంటే నీలి రంగులో ఉంటాయి. లేకపోతే శంకు పుష్పీలు ఉన్నాయి కదా, ఆ శంకు పుష్పి పూలతోనైనా, లేకపోతే నీలి చామంతి పుష్పాలతోనైనా కానీ ఆ ఈశ్వరునికి అర్చన చేయాలి. చేసిన తర్వాత కేవలము అన్నం మాత్రమే వండి నైవేద్యంగా పెట్టాలి, ఉట్టి అన్నం. ఇది మనం చేయాల్సినటువంటిది. ఇది 4 యామాల్లో అయిపోతుంది కదమ్మా. ఈ 4 యామాల్లో అర్చన ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన విధానంగా చేయాలి. అభిషేకము, అర్చన, నైవేద్యం. అభిషేకం చేసే సమయంలో ఏం పఠించాలండి? శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ అంటారమ్మా, పఠించకూడదు. ఆ మంత్రం పఠించకూడదు. శివాయ నమః ఇది సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు చెప్పినటువంటిది. మంత్ర ఉపదేశం లేని వాళ్ళు శివాయ నమః అంటేనే పంచాక్షరి మంత్రం యొక్క ఫలితం దక్కుతుంది. అందుకని శివాయ నమః అంటూ ఆ అభిషేకం చేయాలి. అర్చన కూడా శివ అష్టోత్తరం అర్చన ఉంటుంది, చక్కగా అర్చన చేయాలి. ఇంకా విశేషం ఏంటంటేనమ్మా, ఈ అర్చన చేసే సమయంలో బిల్వ దళాలు, మారేడు దళాలు, ఇప్పుడు తామర పుష్పాలు కావాలంటే ఒక్కోటి 10 రూపాయలు అమ్ముతారు. 1000 రూపాయలు పెట్టి పుష్పాలు కొనలేరు కదా. ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేర తామర పుష్పాలు తీసుకొని మిగతాది ఏ యొక్క దేవుడికి అష్టోత్తర పూజలలో మిగతా అన్ని అమ్మవారికి ఎర్రటి అక్షతలు, మిగతా దేవతలకి పసుపుతో కూడినటువంటి అక్షితలు అయితే నీటితో తడిపినటువంటి అక్షితలతో అర్చన చేయడం అనేది ఈశ్వరునికి మాత్రమే చెల్లుబాటు. ప్రతి యామంలో కూడా కొద్దిగా బియ్యం తీసుకొని అందులో కొద్దిగా ఆ బియ్యం తడుపుకునేంతగా నీళ్లు చల్లి తడిచినటువంటి బియ్యంతో అర్చన చేస్తే మహా సంతోషిస్తాడట ఆ ఈశ్వరుడు. ఇది అందరికీ అందుబాటులో ఉండేది. 6 గంటలకల్లా అయిపోతుంది కదమ్మా. కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా స్నానం ఆచరించి మళ్ళీ దేవాలయానికి చేరుకొని మళ్ళీ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేసి 27 ప్రదక్షిణలు చేసి నంది దగ్గరకు వచ్చి నీ యొక్క అనుజ్ఞ వల్ల, నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ఈశ్వరుని, నీ శివయ్యని నేను అర్చన చేసుకున్నాను, పూజ చేసుకున్నాను, చాలా సంతోషపడ్డాను నందీశ్వర అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుని అప్పుడు దర్శనం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ ఆవు నేతితో దీపారాధన ఆ శివలింగానికి మనం ఏదైతే పెట్టుకున్నామో, లేదా రాతి లింగమైనా చేయవచ్చు. మట్టి లింగముతో గనక అభిషేకము చేసి ఉన్నటువంటి లింగానికి మళ్ళీ ఇంటికి వచ్చాక ఆవు నేతితో దీపారాధన, శివ సహస్రనామ పారాయణ, అర్చన చేసి అతిథి అభ్యాగతులకి, అనాథలకి అన్నదానము చేసి తదనంతరం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భోజనం చేసి తరువాత సాయంకాల ప్రదోషకాల సమయంలో అప్పుడు ఆ అర్చించినటువంటి మట్టితో చేసినటువంటి శివలింగాన్ని దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానీ, సరస్సులో కానీ, నదిలో కానీ, సముద్రంలో కానీ నిమజ్జనం చేయవచ్చు. మరి చాలా మందికి సిటీలో ఉంటారు, ఉండదు కాబట్టి బావిలోనైనా నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే బావి కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి కదా, కాబట్టి అప్పుడు ఒక బకెట్ మంచి నీటిలో ఆ యొక్క శివలింగాన్ని నిమజ్జనం, ఆ యొక్క పూజా ద్రవ్యంతో సహా నిమజ్జనం చేసి కొంత సమయానికి అది కరిగిపోతుంది. ఆ యొక్క నీటిని, కరిగిపోయినటువంటి మట్టితో కూడినటువంటి నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా మీ ఎవరి ఇంట్లోనైనా కానీ ఆ ఇంట్లో అక్కడ పూల మొక్కల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా శివానుగ్రహాన్ని మీ సొంతంగా చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి రోజున కాశీ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా చేసుకోవడం ద్వారా శివరాత్రి రోజున కూడా కాశీలో
కార్యక్రమం చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ యామాలు అనేవి ముఖ్యమైనవి. జాగరణ చేసేవాళ్ళు కాలయాపనలాగా చేయకుండా ఇలా అభిషేకం చేసుకుంటూ ఉంటే ఇంకా తెలియకుండానే మనం జాగరణ చేసిన ఫలితం వస్తుంది. మనం జాగరణ దైవ భక్తిలో నిమగ్నం అయిపోయి మనకు తెలియకుండానే ఆ రోజంతా కూడా గడిచిపోతుంది. నిజమే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతిసారి ఎలాగో చేస్తూ ఉంటాం, కానీ ఈసారి ఇలా శాస్త్రోక్తంగా పద్ధతిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.